నైటు ఒక బేబీకి ప్రాబ్లం అయ్యి బేబీ చనిపోయింది కదా, దానికి వ్యాక్సిన్ వేసుకున్న దానివల్ల అయిందేనని పేషెంట్ వాళ్ళు చెప్తున్నారు. బట్ నిన్న 28 మందికి బేబీస్కి వేశారు. ఏ బేబీకి ఏం కాలేదు. బేబీకి ఏమైనా రియాక్షన్ వస్తే ఎర్లీ రియాక్షన్ అంటే ఒక గంట లోపల వస్తే, లేట్ అన్నా 6 to 8 hours. సో ఎప్పుడో పొద్దున వేసింది సాయంత్రం మిడ్ నైట్ 1 గంటకి అయ్యేది మాత్రం వ్యాక్సిన్ వల్ల కానే కాదు ఇది. సో ఈ కారణం దేనికంటే పేషెంట్కి మా యూనిట్లోనే ఆపరేషన్ అయింది. ఆమె పోస్ట్ సీజర్, బేబీ వెయిట్ కూడా 2.5 kgs ఉంది. ఎలక్ట్రిక్గా నొప్పులు రాకముందు మేమే ముందు చూసుకొని ఆమెకు బ్లడ్ లేకపోతే 2 బ్లడ్ ఎక్కించి ఆపరేషన్ చేసి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక బ్లడ్ పెట్టాం. పేషెంట్ హెల్తీగా ఉంది, బేబీ కూడా బాగుంది. దీనికి బేబీ చనిపోవడం కారణం ఏమంటే మాకు తెలిసినంత వరకు, అంటే మాతో పాటు పీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్ దగ్గరికి వచ్చిన సమాచారం మేరకు ఏమంటే, బేబీ మిల్క్ యాస్పిరేషన్ అంటారు. బేబీ పాలు తాగిన తర్వాత అలాగే పడుకోబెట్టడం వల్ల అది మళ్ళీ టక్కుమని బేబీకి మనకి పొలబారుతుంది, అలా లోపలికి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి అది బేబీ కొంచెం బ్లూగా తిరిగి వెళ్ళేటప్పటికి వీక్ క్రై ఉండి ఆ సిస్టర్ ఇవన్నీ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ తోటి బేబీ యాస్పిరేషన్ డెత్ అంటారు, కార్డ్ డెత్ అంటారు. అది చాలా సడన్. పిల్లలు చనిపోవడానికి మొదటి 3 నెలల లోపల, మొదటి 10 రోజుల లోపల చాలా ముఖ్యమైన కారణం అంటే సడన్ నీనేటల్ డెత్ అండి. చిన్నపిల్లలు చనిపోయిన సడన్ కారణము మిల్క్ యాస్పిరేషనే. అదొక్కటే కారణం తప్ప బేబీకి కానీ మదర్కి కానీ ఏ రకమైన జబ్బులు లేవు. అనీమియా తప్ప అది కూడా కరెక్టెడ్, ఏ ప్రాబ్లం లేదు. వ్యాక్సినేషన్ అతనికి కాదని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, పిల్లల డాక్టర్ అయితేమి, మేము చూడడం వల్ల అయితేమి, ఫిజిషియన్ చూడడం అయితే అన్నిటి వల్ల ఇది కానే కాదు, ఇది జరిగింది అంతే. దీనికి కొంచెం సరిగా పాలు తాగట్లేదు. పైకి తల్లి లేచిన తర్వాత పాలిచ్చి పడుకోబెట్టేసింది. తర్వాత వీక్లీ మళ్ళీ ఆ పాలు ఇచ్చేదానికి ట్రై చేసినప్పుడు మిడ్ నైట్ 1 గంటకి జరిగింది ఇది. అప్పుడు పిల్లల డాక్టర్ సిస్టర్ చూసుకొని డాక్టర్కి చెప్పి వెంటనే పిల్లల డాక్టర్ దగ్గరికి పంపించారు, ఎస్ఎన్సీకి పంపిస్తే వాళ్ళు చూసి ముక్కులో పైప్ వేస్తే అక్కడంతా పాలు ఉన్నాయి. అప్పటికే బేబీ కొంచెం బాగా వీక్ అయి ఉంది, బాగా యాస్పిరేషన్ వచ్చిందని వాళ్ళు బేబీని రికవర్ చేయడానికి ట్రై చేశారు, కానీ కాలేదంట. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇది మిల్క్ యాస్పిరేషన్, ఎందుకంటే లోపల పైప్ వేసినప్పుడు ట్యూబ్ అది ఉండింది అని చెప్పడము. తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పాము అని చెప్పారు, బట్ వాళ్ళకి ఇట్లా మా తర్వాత చెప్పారు అవన్నీ నాకు తెలియదు. బట్ చిన్నపిల్ల హాస్పిటల్ ఇక్కడే పైన ఎస్ఎన్సీ అంటే మా బిల్డింగ్లో పైన, తర్వాత నుంచి అక్కడికి పంపించారు. ఎప్పుడైనా ఫస్ట్ చూసినప్పుడు ఇక్కడ చూస్తారు, ఇక్కడ వాళ్ళకి మించింది ఇంటిపేట్ చేయాలి అని అనుకున్నప్పుడు వెంటిలేటర్ అప్పుడు రోయాకి పంపిస్తారు. చనిపోయింది రోయాలో లేదు సార్, ఏం జరిగింది ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వండి అంటే ఎవరి డ్యూటీలో ఏమైంది, సిస్టర్ లెవెల్లో, ఏఎన్ఎం లెవెల్లో, పీడియాట్రిషియన్ లెవెల్లో, గైనకాలజిస్ట్ లెవెల్లో మీరు అవన్నీ ఇవ్వండి అని చెప్పారు, అంతే తప్ప ఎంక్వైరీ ఏమైలా ఏం జరిగి ఇప్పుడు మేము మీతో మాట్లాడుతుంది అదే మాకు రిటర్న్ ఇవ్వండి మేడం, మేము రిజైన్ ఇచ్చుకోవాలి కలెక్టర్కి.